నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పదం ఇప్పుడు ఓ సెన్సేషన్. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎలాంటి అంశాన్నైనా అందరికీ అర్థమయ్యేలా సమాచారం ఇస్తారు. దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో వీరి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వాళ్ళు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశమవుతాయి కూడా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే వీళ్ళు ఇప్పుడు రాజకీయాలపైన ప్రభావితం చూపుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా ఉంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 23న భీమిలిలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేస్తున్న వారు హాజరవుతారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులు ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న ఈ కొద్ది కాలం మన పార్టీకి ఎంతో విలువైంది. ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి జగనన్న పాలనలో సాధించిన విజయాలు, ప్రజలకు దక్కిన సంక్షేమం, వారికి లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. టీడీపీ దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశం మీద ఐక్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఒక గొప్ప వేదిక కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని